Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss సీజన్ 9 అండ్ వీక్ 14. సో ఈ వీక్ అయితే ఎలిమినేషన్ ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. చూసే ముందైతే అందరు వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎవరు ఇష్టం అనేది, టైటిల్ ఫేవరెట్గా మీకు ఎవరు ఇష్టం అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వీక్ అంతా కూడా ఇమ్యూనిటీ టాస్క్, సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ అయితే జరిగింది. సో ఒకరికొకరు త్యాగం చేసుకోవడం, పాయింట్స్ ఇవ్వడం, సో ఓవరాల్గా దీనివల్ల ఓటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. అండ్ ఈ వీక్ టాప్ 6 పంపిస్తారు, ఒక ఎలిమినేషన్ అని అనుకున్నాం, కానీ డబుల్ ఎలిమినేషన్ అని తెలుస్తుంది. అండ్ డబుల్ ఎలిమినేషన్ కూడా చాలా షాకింగ్ అప్డేట్ అవుతుంది. ఫస్ట్ నుంచి సుమన్ శెట్టి, సంజన వీళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నారని పెద్ద ఎత్తున మనకు న్యూస్ అయితే వస్తూ వచ్చింది. సో అదే ప్రకారంగా సాటర్డే ఒక ఎలిమినేషన్, సండే ఒక ఎలిమినేషన్ జరగబోతున్నట్టు తెలుస్తుంది. సాటర్డే ఎలిమినేషన్ అయితే ఆల్మోస్ట్ సుమన్ శెట్టి కాబోతున్నట్లు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో సుమన్ శెట్టి అయితే ఒక ఎలిమినేషన్, అండ్ ఇంకొక ఎలిమినేషన్ కూడా ఈ వీక్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అదే ఎలిమినేషన్లో చాలా వరకు సంజన, భరణి డేంజర్ జోన్లో ఉండి లాస్ట్ వరకు భరణి అయితే ఎలిమినేట్ కాబోతున్నట్టు ఒక న్యూస్ వచ్చింది. సో ఫస్ట్ ఎలిమినేషన్ అయితే దాదాపు మనం క్లారిటీగా చెప్పగలం. సో సెకండ్ ఎలిమినేషన్ అనేది ఈవినింగ్ వరకు జరుగుతుంది కాబట్టి చేంజెస్ ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. భరణి అని అయితే న్యూస్. సో సుమన్, భరణి ఇద్దరు ఎలిమినేట్, అండ్ సంజన తను తీసుకున్న టార్చర్కి, తను పడ్డ పెయిన్కి డెఫినెట్గా టాప్ 5 అయితే డిజర్వ్డే, అందులో సందేహమే లేదు. టాప్ 5 కంటే కాస్త ఎక్కువ డిజర్వ్ సంజన, ఎందుకంటే అంత స్ట్రగుల్, అంత పెయిన్ఫుల్ జర్నీ అయితే ఎవ్వరిది లేదు బిగ్ బాస్లో. ఇదైతే వాస్తవం. సో ఇదే జరిగితే సంజన టాప్ 5 లోపు ఉంటే మాత్రం చాలా హ్యాపీ నాకైతే. సో అది చాలా న్యాయం కూడా, ఎందుకంటే తను ఇండివిజువల్గా తను ఒక్కతే పెయిన్ తీసుకుంటూ ఆడింది. ఈ ఎంటైర్ షోలో ఎక్కువగా స్ట్రగుల్ అయింది సంజననే.